అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 111వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ యొక్క రహస్యాలు తెలుసుకుంటేనండి మీరు ఈ ప్రపంచాన్ని జయించినట్టండి. ఎందుకంటే ఈ విశ్వానికి క్రియేటర్, డైరెక్టర్ అయినటువంటి భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం మీకు దొరుకుతుంది. భగవంతుడి నుండి మీరు పొందేటువంటి సత్యమైనటువంటి వారసత్వం ఏదైతే ఉందో, స్వర్గము అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో మీరు శ్రేష్టమైన జన్మని పొందుతారు. దీనికంటే మించిన భాగ్యము ఇంకా ప్రపంచంలో ఏ దేహదారులు కూడా ఇవ్వలేరండి. కేవలము నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడైన పరంపిత పరమాత్మ, వారే భగవంతుడు, వారే ఈశ్వరుడు. అర్థమైందండి? వారి ద్వారా మీకు ప్రాప్తిస్తుంది. అందువల్ల భగవంతుడు మనం కోరుకునేది ఏంటండి? శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. నీకు శ్రద్ధ ఉంటే నేను జ్ఞానం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము 2 అంశాలు మామూలుగా ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటున్నాం ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ నుండి. ముందుగా మీకు ఒక అంశం ఏంటంటే, ఏ విధముగా మనిషి కర్మ బంధనంలో చిక్కుకుంటున్నాడు, చిక్కుకోకుండా ఉంటే ఏం చెయ్యాలి అనేది ఒక శ్లోకము. 2 శ్లోకాలు మీకు మొదటి అంశంలో చెప్తున్నాను. తర్వాత మన 16వ అధ్యాయంలోని 3వ శ్లోకము, ఒక భగవంతుడి దివ్య గుణాల సాగరుడు అన్న విషయాన్ని చర్చించుకొని ఈ యొక్క అంశాన్ని కూడా ఈ ఎపిసోడ్తో మనం ముగించుకుంటున్నామండి. కొత్త అంశాన్ని మనం తదుపరి ఎపిసోడ్ నుంచి తీసుకుంటాం. ఓకే, 5వ అధ్యాయంలోని 7వ శ్లోకం అండి. 5వ అధ్యాయంలోని 7వ శ్లోకం. కర్మ బంధనములు అంటే మనం చేసేటువంటి కర్మ ఆత్మని ప్యూరిఫై చేయాలి. కార్మిక్ బాండేజ్ అంటారు చూసారా? అంటే మనకు క్లారిటీ రావాలి. ప్రతి దానికి కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దానికోసం మీరు చేయవలసిన పనుల్లా కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. సత్యత అనేటువంటి ఒక ఫౌండేషన్ పెట్టుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలగాలి. 5వ అధ్యాయంలోని శ్లోకం అండి. 5వ అధ్యాయంలోని 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. అర్థమైంది? కుర్వన్నపి న లిప్యతే అన్నాడు ఆఖరిలో. అంటే కుర్వన్ అంటే కర్మ చేయడం. కర్మ చేసినా కూడా మీరు ఆ కర్మల చేత బంధింపబడరు. బంధింపబడరు అంటే అర్థం ఏమిటండి? కర్మాతీత స్థితి అంటారు. అంటే మీరు చేసేటువంటి కర్మలు ఆత్మని శుద్ధి చేసే విధంగానే ఉంటాయి. ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి తామసిక సంస్కారాలు దానిని పరిశుద్ధం చేసే విధంగా, సత్వ ప్రధానంగా తీసుకొని వెళ్ళే విధంగా ఉంటాయన్నమాట. ఒకసారి మిగతా 3 పంక్తులు పరిశీలిద్దామండి. యోగయుక్తో అన్నాడు. యోగయుక్తో అంటే అర్థం ఏంటి? యోగయుక్తో అంటే అర్థం ఏంటండి? యుక్తి అంటే ఏంటి? బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవడం అన్నమాట. యుక్తిగా నడుచుకోండి అంటాం కదా. యోగయుక్తో అంటే యోగిక స్థితిలో స్థితమై ఉండడం. యోగి అంటే మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. ఏంటి యోగం అంటే? నేను ఆత్మని, నా తండ్రి పరమాత్మ మనసు బుద్ధి ద్వారా ఆ పరమాత్మతో సంబంధాన్ని జోడించడం, ఇది యోగం అంటారు. అర్థమైందండి? దీన్నే రాజయోగం ఎందుకు అన్నారంటే, దీనికంటే గొప్ప యోగం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. యోగయుక్తో దాని నుండి మనకి ఏం లభిస్తోంది? ఒక్కొక్కరి నుంచి చూసారా? 4 చెప్పాడు. 4 ప్రక్రియలు. యోగయుక్తో విశుద్ధాత్మ అన్నాడు. ఆత్మ శుద్ధీకరణ అవుతుంది. ఆత్మశుద్ధి అవడం అంటే ఏంటి? ఆత్మశుద్ధి లేని ఆచారం అది అనుకోవడం కాదండి. ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఆత్మశుద్ధి ఎందుకు చేసుకోవాలంటే, ఆత్మ అశుద్ధిగా ఉంది. ఎందుకు అశుద్ధిగా ఉందంటే, జన్మలుగా మనము ఆత్మ యొక్క ఉనికిని మర్చిపోయాం. ఆత్మలో కుళ్ళు చేరుతూ ఉన్నది. ఒక 4 రోజులు మీరు స్నానం చేయకుండా ఉంటే ఎట్లా ఉంటుందండి? శరీరంలో బంక ఆ విధంగా ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ 2 యుగాల నుండి, ద్వాపర యుగము నుండి, అక్కడ నుండి దేహ భ్రాంతి ప్రారంభమైనప్పటి నుండి కూడా ఆత్మ యొక్క ఉనికి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో పూర్తిగా తగ్గిపోయింది.
బ్యాటరీ కంప్లీట్లీ డిశ్చార్జ్డ్. అందుకనే భగవాన్ ఇప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్, అందరి బ్యాటరీలు డిశ్చార్జ్ అయిపోయి, అందుకనే ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. నా కులము, నా జాతి, నా వాడు, పరాయి వాడు, వీడు వాడు, వాడు వాడు, మా వాడు అని చెప్పేసి ప్రపంచం దిగజారడానికి కారణం అది. ఎంత విచిత్రమైనటువంటి ఒక పారాడాక్స్, ఒక వైపరీత్యం ఏంటంటే భక్తి విపరీతంగా పెరుగుతుంటే మంచి పెరగడానికి బదులు చెడు పెరుగుతుందండి. అంటే నిజంగా మనం ఏంటి భక్తి చేస్తుంటే చెడు పెరుగుతుందా? ఏంటి భగవంతుడు పూజ చేస్తుంటే చెడు పెరుగుతుందా? అంటే భగవంతుడు మనకు చెడు నేర్పిస్తాడా? ఎన్నెన్నో సంకల్పాలు వస్తాయి. కాస్త లాజికల్గా ఆలోచించండి, తర్కించండి, ఎవరికి వాళ్ళు తర్కించండి. భక్తి అంటే మంచి గుణాలు తీసుకురావడం కోసం వెళ్తున్నాం కదా. దివ్య గుణ ధారణ, సర్వశక్తుల ధారణ, అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు. అర్థం చేసుకోండి. యోగయుక్తో విశుద్ధాత్మ అన్న, అందుకని ఆత్మ శుద్ధీకరణ ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది కొద్ది మంది కొరకే. అందరూ విశ్వసించరు కదండి. ఎవరికి కావాలని ఇంద్రియ సుఖాలు ఎదురుగుండా ఉన్నాయి బ్రహ్మాండంగా. దాన్ని త్యాగం చేసి భగవంతుడి యొక్క మార్గంలో పడాలి అంటే అంత సులభం కాదండి. దానికి జన్మ జన్మల సంస్కారాలు మీకు తోడు కావాలి. అర్థమైందండి? మీరు మంచిని కోరుకునేటువంటి గట్టి సంకల్పం ఉండాలి. అందుకే ధృతి అన్నాడు. సాత్విక ధృతి, సాత్విక కర్మ, సాత్విక కర్త, సాత్విక సుఖము, సాత్విక బుద్ధి, సాత్విక జ్ఞానము అన్ని సాత్విక లెవెల్లో రావాలి. వచ్చినప్పుడు ఎందుకు కొన్ని లక్షల మందికి మాత్రమే ఎందుకు వచ్చింది? కొన్ని కోట్ల మందికి జ్ఞానం చెప్తే. అందుకనే జన్మజ దుఃఖ వినాశక లింగం అంటాడు చూసారా లింగాష్టకంలో. ఈ జన్మలుగా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ మనకి ఆ గీతలో ఒక శ్లోకం ఉంది 6వ అధ్యాయంలో, ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ అంటాడు, తతో యాతి పరాంగతి అంటాడు. అది 6వ అధ్యాయంలో ఉంటుంది, 45వ శ్లోకం. అర్థమైందండి? యోగయుక్తో విశుద్ధాత్మ, విశుద్ధాత్మని ఎందుకు మనం ప్రామినెన్స్ ఇవ్వాలి? ఇప్పుడు దాని కొరకే మన జీవితాన్ని త్యాగం చేయాలి. మిగతా ప్రయారిటీస్ లో అవన్నీ తగ్గించుకొని దీనికి ఫస్ట్ ప్రథమ పాదం ఇవ్వాలన్నమాట. ఫస్ట్ స్టెప్ దీనికి ఇవ్వాలి. దీని కొరకు టైం లేదు అని అన్నారనుకోండి, ఈ జీవితాన్ని పాడు చేసుకోవడానికి మీరే పూర్తిగా బాధ్యత వహించవలసి వస్తుంది. భగవాన్ వాచ యోగయుక్తో విశుద్ధాత్మ, దాని నుండి ఏమొస్తుందని విజిత ఆత్మ అన్నాడు అక్కడ. విజిత ఆత్మ అంటే అర్థం ఏంటి? బాడీ కాన్షియస్నెస్. ఇప్పటి వరకు నేను దేహం అనేటువంటి భ్రాంతిలో నా జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను దేహము అనేటువంటి అసత్యపు వ్యవహారం నుండి నేను బయటికి రావాలి. అర్థమే? దానిని జయించాలి. బాడీ కాన్షియస్నెస్ జయించాలి అంటే సోల్ కాన్షియస్నెస్ లోకి రావాలి. అంతే, సింపుల్ అన్నమాట. ఆత్మ శరీరము రెండు ఉన్నాయి. శవములో, చనిపోయిన వ్యక్తిలో శరీరం ఒకటే ఉంది, శవము ఆ ఆత్మ లేదు. కాబట్టి ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి అది ఇంకా మాట్లాడదు. మనం రంపంతో కోసిన బాడీని ఎవరు పలకరించరు. ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో ఒక గుండు సూది గుచ్చుకున్నా కూడా అమ్మా అంటాం. అర్థమైందండి? అంటే బాధపడేది శరీరం కాదు, బాధపడేది ఆత్మ. శరీరానికి శరీరం నా శరీరం కదా, నా శరీరం నాకు బాధ పెడుతున్నారు, నన్ను దుఃఖ పెడుతున్నారు. సో ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ అనుభవించేసేది ఆత్మ. అందుకనే భగవంతుడు అంటాడు, ఇంకా సుఖము దుఃఖం ఏంటండి, మీరు ఈ భౌతిక సుఖ సాధనాల వెంట, ఈ సుఖం సాధనాలని మనం సమకూర్చుకోవాలంటే ధనము కావాలి. సుఖ సాధనాలు మన సంకల్పాలు తగ్గిపోయాయి అనుకోండి, న్యాచురల్లీ మనకి ఒక సంతుష్టత వస్తుంది మన జీవితంలో చక్కగా. ఎందుకంటే చాలండి, ఇప్పుడు బాగానే ఉంది, నాకు పెన్షన్ వస్తూ ఉంది, నాకు ఒక ఫ్లాట్ ఉంది, దానికి రెంట్ వస్తూ ఉంది, చాలా. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఈ జీవితాన్ని పోషించుకోవడానికి, చరమ దశ వరకు పోషించుకోవడానికి? అలా ఆలోచన చాలా మందికి అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు అనవసరము విషయాల మీద ఎక్కువ సమయాన్ని గడుపుతూ అత్యవసరంగా మనం కేటాయించవలసిన ఆత్మశుద్ధి అనే ప్రక్రియకు సమయము లేకుండా చేసుకుంటున్నారు. ఇది ఒక వర్తమాన మనుషుల యొక్క దుర్దశకి సూచకం. విజితాత్మ అంటే కాంకరింగ్ ద లోయర్ సెల్ఫ్. లోయర్ సెల్ఫ్ అంటే బాడీ, అప్పర్ సెల్ఫ్ అంటే ఆత్మ. యూజింగ్ ద అప్పర్ సెల్ఫ్, కాంకరింగ్ ద లోయర్ సెల్ఫ్. అర్థమైందండి? విజిత ఆత్మ అంటే ప్రతిదానికి నేను ప్రతి శబ్దానికి అర్థం చెప్తున్నాను మీకు. దీన్ని మళ్ళీ మీరు పరిశీలించుకోవచ్చు, మీ అంతటి మీరే
మీకున్నటువంటి పాండిత్యం, మీకున్నటువంటి జ్ఞానం ఆధారంగా, లేకపోతే ఇతరులను సంప్రదించైనా మీరు చెక్ చేసుకోవచ్చు. హైలీ ట్రాన్స్పరెంట్ ప్రజెంటేషన్ అండి. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన యథార్థంగా ఆయన ఏం చెప్పారు, మనమే అర్థం చేసుకున్నాం, ఏ విధంగా మన జీవితాన్ని ఉద్ధరిస్తారంటున్నాడు. హైలీ ట్రాన్స్పరెంట్, పారదర్శక విధంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు ఆ విధంగా చెప్తున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ అన్నాడు. 4వ ప్రక్రియ. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. ఇంద్రియాలు ఈ రోజున వర్తమానములో ఇంద్రియాలు మన జీవితాన్ని ధ్వంసం చేసేసాయి. భౌతిక భ్రాంతిలో, నేను దేహం అనేటువంటి ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరం అనేటువంటి భ్రాంతి భ్రమలో అదే జీవితం అనుకుని 24 గంటలు 1440 నిమిషాలు మనం గడిపేస్తున్నాం. రోజుల ప్రకారంగా తీసుకుంటే 36,500 రోజులు ఉన్నాయండి. మన 100 సంవత్సరాల మనిషి జీవితానికి 36,500 రోజులు దానికే గడిపేస్తున్నాం. అర్థమైందండి? జితేంద్రియ, ఇంద్రియాల మీద మీకు కంట్రోల్ రావాలి అంటాడు. ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. అందుకని ఇంద్రియ నిగ్రహం అంటే 16వ అధ్యాయంలోని మొదటి శ్లోకంలో దమహ అన్నాడు. శమహ అంటే మనోనిగ్రహము, దమహ అంటే ఇంద్రియ నిగ్రహం, కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్. నేను ఏది చూడాలనుకుంటే అదే చూడాలి నా కళ్ళు, నేను ఏది వినాలంటే అదే వినాలి, ఏది మాట్లాడాలంటే అదే మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలంటే నా కాళ్ళు అక్కడికే తీసుకుని వెళ్ళాలి, ఏ పని చేయాలంటే నా చేతులు ఆ పనికే వినియోగించుకోవాలి, ఏవి తినాలంటే అదే తినాలి, ఏ వాసనలు చూడాలంటే అదే చూడాలి. అదేనమాట ఇంద్రియ నిగ్రహం అంటే. అది కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్. జితేంద్రియ. తర్వాత ఏమన్నాడు? 5వ లక్షణం ఏంటి? సర్వభూతాత్మ భూతాత్మ అన్నాడు. సర్వభూతాత్మ భూతాత్మ. అంతకంటే ఏముందండి? నేను ఏ విధంగా అయితే ఆత్మను, నేను శరీరాన్ని కాదు, ఈ శరీరము నాది, నేను వేరు, శరీరం వేరు, ఆత్మ వజ్రము, శరీరం అనేది పెట్టి మాత్రమే. అర్థమైందండి? ఈ ఆత్మ ఇది కరెంటు, ఇది పైన ఉన్న తొడుగు మాత్రమే, ఇది సెల్ ఫోన్లో ఉన్న సిమ్ము, ఇది సెల్ ఫోన్ మాత్రమే, ఇది ఏమో సాఫ్ట్వేరు, ఇది హార్డ్వేర్ మాత్రమే. సో ఈ నేను నాది అనే స్పష్టత మనం తెలుసుకున్నట్లయితే మనకేమర్థమవుతుంది? ఆత్మ అనుభవంలోకి వెళ్ళడం నెక్స్ట్ స్టెప్. ఆత్మ యొక్క ఉనికి ఫస్ట్ స్టెప్, ఆత్మ యొక్క అనుభూతి సెకండ్ స్టెప్, అనుభవం థర్డ్ స్టెప్, ప్రాప్తులు 4th స్టెప్. ప్రాప్తులు అంటే ఏంటి? మీకు చక్కగా శాంతి అనుభవం అవుతుంది. భగవంతుడు తన తండ్రి పరమాత్మ శాంతి సాగరుడు. అక్కడ నుండి మీరు పరమాత్మ గురించి ఏ కృషి చేయక్కర్లేదండి. పరమాత్మ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాడు. మీరు చేయవలసిందల్లా ఆత్మ అనుభూతిలోకి రావాలి. దానికోసం ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి. ఇక్కడ ఉంది, ఇప్పుడు మధ్యలో ఉంది. అందుకని ఒక యోగి ఎప్పుడు కూడా చాలా ఇక్కడ ఫోకస్గా ఉంటాడు. 2 కళ్ళు ఇక్కడ పెడతాడు, ఫోకస్ చేస్తాడు, ఇలా ఉంటాడు. అంటే ఇక్కడ అభ్యాసం చేస్తాడు. అభ్యాస యోగయుక్తేన అన్నాడు 8వ అధ్యాయంలోని 8వ శ్లోకం. చేతస నా అన్యగామిన అన్నాడు. పరమాత్మ తప్ప ఎవ్వరు కూడా నీకు గుర్తుకు రాకూడదు. ఎందుకంటే భగవంతుడు వారసత్వాన్ని ఇచ్చేటువంటి భగవంతుడిని మర్చిపోయి ఏ వారసత్వం రానటువంటిది కేవలం టెంపరీగా ఒక్క జన్మకి మాత్రమే పనికొచ్చేటువంటి వాళ్ళతో మన జీవితాన్ని మనం ఆ విధంగా ముడిపెట్టుకుని కూర్చున్నాం. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ఈ బంధాలన్నింటినీ కూడా బుద్ధి ద్వారా ఇంట్లోనే ఉండు. భార్య బిడ్డలు విడిచిపెట్టమని చెప్పట్లేదు, నీ ఉద్యోగ వ్యాపారాలు మానేమని చెప్పట్లేదు. బుద్ధి ద్వారా కాస్త అక్కడి నుండి తీసుకుని వెళ్ళి నా మీద పెట్టంటున్నాడు. అంతే. రూపాయి ఖర్చు లేని పని. గుర్తుపెట్టుకో. సర్వభూతాత్మ భూతాత్మ అంటే ఏంటి? నీవే విధంగా అయితే ఆత్మవో 850 కోట్ల మంది. సర్వ అంటే గుర్తుపెట్టుకోండి, సర్వ, ఇహ, విశ్వ, జగత్, లోక. 5. ఈ పదాలు ఎక్కడైతే వచ్చాయి 137 శ్లోకాల్లో ఈ పదాలు ఉన్నాయి. నేను లిస్ట్ అవుట్ చేశాను. అంటే 850 కోట్ల వర్తమానంలో ఈ ఈ భూమండలంపై ఉన్నటువంటి వాళ్ళు సర్వభూతాత్మ భూతాత్మ. మనం భూత ఆత్మ 2 ఉన్నాం, వాళ్ళు భూత ఆత్మ 2 ఉన్నాయి. భూత అంటే శరీరము, ఆత్మ అంటే ఆత్మ. అంటే నీవు వాళ్ళందరిలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక ఆత్మస్వరూపాన్ని చూడగలగాలి. అర్థమైందండి? అందరినీ నీలాగే వారు కూడా ఆత్మస్వరూపులే కదా. ఎప్పుడు మీరు చూడగలుగుతారంటే మీ యొక్క ఆత్మ యొక్క ఉనికి ఫస్ట్ స్టేజ్, సెకండ్ అనుభూతి, ఏమండి ఉనికి, ప్రాప్తి, అనుభూతి, అనుభవం అనుకున్నాం కదా. సో అక్కడ మీరు ఆ స్టేజ్కి చేరుకోవాలి.
ఎప్పుడైతే కరెంట్ ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది కదా, ఇది కాపర్ వైరు, ఇది శరీరం అనేది ప్లాస్టిక్ తొడుగు. ప్లాస్టిక్ తొడుగు నుంచి పరమాత్మ ఎప్పుడు కాపర్ వైర్లోనే ఉంటాడు కదా, ఆయన శరీరం లేదు కదా. అక్కడ నుంచి కరెంట్ పాస్ అవ్వాలంటే మీ కాపర్ వైర్ యొక్క ఉనికిని కనిపెట్టాలి, అనుభూతిలోకి రావాలి. అంటే కరెంట్ పాస్ అవుతుంది. ఇన్ని లక్షల మంది కరెంట్ పాస్ అవుతుందంటే మీకు పాస్ అవుతా? అందరికీ పాస్. మీరు మనుషులే, మేము మనుషులమే కదా. అందువల్ల ఈ నెగిటివ్ యాటిట్యూడ్స్ అన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ చర్మ దశ, కాలచక్రం యొక్క ఎండింగ్ లో ఉన్నాం. ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడు లేదు. తర్వాత మనం పశ్చాత్తాపడి లాభం లేదు. అర్థమైందండి? అందువలన ఏమన్నాడు? యోగయుక్తో విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ, భూతాత్మ. ఈ 5 స్టేజెస్ మీరు దాటితే అప్పుడేమన్నాడు? పూర్వన్నపి నా లిప్యతే అన్నాడు. మీరు చేసే కర్మలు మీ ఆత్మని బంధించవు. అంటే మీ ఆత్మని పాడు చెయ్యవు. ఇప్పటికే పాడైపోయిన ఆత్మని బాగు చేసే ప్రక్రియలో పడతారు, కానీ ఇంకా దానిని పాడు చెయ్యరు. ఇది నా గ్యారంటీ అంటున్నాడు భగవంతుడు. ఒకసారి గీతా పుస్తకంలో ఏమి ఇచ్చాడో చూడండి ఒక్కసారి. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 7వ శ్లోకము. యోగయుక్త విశుద్ధాత్మ. యోగయుక్తం అంటే ఏమన్నాడు? మనస్సును వశమునందుంచుకొనినవాడు. మనస్సును వశమునందుంచుకొనినవాడు అంటే ఆత్మ. మనసు అంటే సూక్ష్మం కదా, ఆత్మ కూడా సూక్ష్మమే కదా. సో సూక్ష్మం అనేది మీకు అర్థమవుతే కానీ మీకు ఈ మనసు, బుద్ధి, సంస్కారాల గురించి అర్థం కాదు. అందుకని ఏమన్నారు పెద్దలు? సూక్ష్మములో మోక్షం అన్నారు, స్థూలములో మోక్షం అని చెప్పలేదు. అర్థమైందండి? మనస్సును వశమునందించుకునేవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు. అంతఃకరణ శుద్ధి, ఆత్మశుద్ధి. సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు. ఇక్కడ వాళ్ళు ఏమంటారు? భక్తి మార్గంలో భాష్య ప్రకారంగా ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఆత్మ, ఈ విధంగా భగవంతుడు ఇక్కడ స్థితమై ఉంటాడు అని అంటారు. ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు మనకి స్పష్టంగా ఏం చేస్తున్నాడు? నేను స్థితమై ఉండను, కానీ నన్ను ప్రాప్తి చేసుకోవాలంటే మీరు ఆత్మ యొక్క ఉనికిని అర్థం చేసుకుని ఆత్మ యొక్క అనుభూతి స్టేజ్లోకి రావాలి. అర్థమైందండి? అప్పుడు నేను కనెక్ట్ అయిపోతాను ఆటోమేటిక్గా. మీరు నన్ను కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయక డైరెక్ట్గా. భక్తి మార్గంలో ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇది మనం తెలుసుకోకుండా మన బాడీ కాన్షియస్నెస్ లో ఏ భగవంతుడా అంటున్నాం, ఏ ఈశ్వరుడా అంటున్నాం. అందుకని కనెక్ట్ అవ్వడం లేదు. కనెక్ట్ అవ్వడం లేదని ఎలా చెప్పగలుగుతున్నాం? మన సంస్కారాలు పరివర్తన చెందటం లేదు, సమాజం బాగుపడటం లేదు. సమాజంలో ఒక 100 కోట్లు ఉన్నారనుకోండి, ఈ 100 కోట్ల మంది పూజ చేస్తున్నారు, కానీ సమాజం రోజు రోజుకి కూలిపోతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకని ఇక్కడ సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అంటే పోనీ పరమాత్మ ఉన్నాడు అనుకుందాం. నా ఆత్మలో పరమాత్మ కూర్చుని ఉన్నాడు. అందరి ఆత్మలో పరమాత్మ ఉన్నాడు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు ద్వేషించాలి అవతల వాళ్ళని? ఎందుకు దుఃఖం కలిగించాలి? ఎందుకు మోసం చేయాలి? ఎందుకు వాళ్ళ నుండి లంచం తీసుకొని మన పని చేసి పెట్టాలి? ఎందుకు బాంబులు పెట్టాలి? ఎందుకు యుద్ధాలు చేయాలి? సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత అన్నప్పుడు ప్రతి శాస్త్రము మీరు కేవలము అర్థమైందండి, కేవలము పఠన పారాయణ శ్రవణ చేస్తే ఏమీ అర్థం కాదండి. దాని అర్థంలోకి వెళ్ళాలి, గూఢార్థంలోకి వెళ్ళాలి, తత్వ అర్థంలోకి వెళ్ళాలి. ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు అంటాడు. అంటే కర్మాతీత స్థితి. నువ్వు కర్మ చేస్తావు, కర్మ చేయక తప్పదు. ఉద్యోగ వ్యాపారం చేయాలి, కర్మ చేయాలి కదండి. కర్మ చేసినా కూడా అది పాజిటివ్ కర్మ అవుతుంది, మంచి కర్మ అవుతుంది. అర్థమైందండి? అది ఆత్మని శుద్ధి చేస్తుంది, కానీ ఆత్మని పాడు చేయదు. ఇప్పుడు ఇంకొక శ్లోకము 5వ అధ్యాయంలోని 12వ శ్లోకం అండి, గుర్తుపెట్టుకోవడం. ఆ శ్లోకం చెప్పేస్తే మనం 2వ అంశంలోకి వెళ్ళిపోతాం. 5వ అధ్యాయంలోని 12వ శ్లోకం. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి మీనింగ్ అండి. ఇందులో కూడా అంటే కొన్ని విషయాలు ఎందుకు తీసుకొస్తున్నానంటే, మన ఎపిసోడ్స్ లో ఎన్ని శ్లోకాలు వీలవుతే అన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. భగవాను వాచ. అర్థమైనప్పుడు మీకు ఏమిటి గురి కుదురుతుంది అనమాట. అరే భగవంతుడు చెప్పిన విషయాలే కదా ఈయన చెప్తున్నాడు, పదం యొక్క అర్థం చెప్తున్నాడు కదా. అలాంటప్పుడు మనం ఆ విషయాలు మనం ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు, ఎవరికి తెలియదు. అందుకని భగవంతుడు బుద్ధిని ఎత్తరాన్ని తెరిపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. 10వ శ్లోకం అండి, 5వ అధ్యాయంలోని 10వ శ్లోకం, 12వ శ్లోకం కాదు, 5వ అధ్యాయంలో 10వ శ్లోకం. శ్లోకం వినండి ఒక్కసారి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః
లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. ఇది శ్లోకం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి అన్నాడు. బ్రహ్మణ్య ఆదాయ అంటే ఏంటంటే సమర్పణ చేసి. ఎవరికి సమర్పణ చేయాలి? బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. అంటే భగవంతుడికి మన యొక్క కర్మలను సమర్పించాలి అంటున్నాడు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి అంటే అది మొదటి పంక్తి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి ఏమన్నాడు? సంగం త్యక్త్వా కరోతి. ఎలాగ చెయ్యాలి అంట? ఆ కర్మ ఎఫిషియెంట్ గా మీరు చేసుకోవాలి అంటే పరమాత్మ యొక్క స్మృతిలో పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే విధముగా మీ కర్మలు ఉన్నట్లయితే, కర్మలు ఉన్నట్లయితే కాదు, కర్మలు ఆ విధంగా ఉండాలి. ఆ కర్మ చేసినప్పుడు ప్రతిఫలము భగవంతుడికి అందుతుంది. కాబట్టి ఎందుకంటే భగవంతుడి యొక్క కర్తవ్యాన్ని సమర్థిస్తూ మీరు చేస్తున్నారు. భగవంతుడి కర్తవ్యం నేను ఎలా చేయాలి అని అనుకోకర్లే. మంచి కర్మలే భగవంతుడి కర్తవ్యం. శ్రేష్టమైన కర్మలు చెయ్యండి. దుష్ట కర్మలు, భ్రష్ట కర్మలు, ఈ పాపిష్టి కర్మలు, విషయ వికారాల వలయంలో కూడుకుని కామ క్రోధ లోభము అహంకారాలతో కూడుకున్న కర్మలను నిషిద్ధము, నిషేధము కంప్లీట్ గా మనం స్టాప్ చేసుకోవాలి. కామ క్రోధ లోభము అహంకారాలు. ఎందుకంటే కాలచక్రం యొక్క సీక్రెట్ భగవంతుడికి ఒక్కడికే తెలుసును. ఏ సాధు సంత ఋషి ముని వాళ్ళకి ఎవరికి తెలియదు. ధర్మపితలకి తెలియదు. 33 కోట్ల దేవీ దేవతలకు కూడా తెలియదు. దేహధారులకి ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. కానీ పరమాత్మకి సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం ఉంటుంది. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవ అర్జున. 10వ అధ్యాయం 32వ శ్లోకంలో ఇంకా 2-3 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా అంటే ప్రతిఫల అపేక్ష లేకుండా, అవుట్కమ్ అపేక్ష లేకుండా ఏమి జరిగినా ఇది భగవంతుడి కోసం చేస్తున్నాను కాబట్టి ఒకవేళ నేను సఫలత పొందకపోయినా అందులో కళ్యాణం ఉన్నది. ఎందుకంటే అర్పణం ఎవరు చేస్తున్నా? నేను నాకు నా కుటుంబానికి అర్పణ చేయట్లే. ధనం మీద మోజుతో అర్పణ చేయట్లే. నేనేం చేస్తున్నా? ఇది భగవంతుడి కార్యక్రమం కింద చేస్తున్నాను. భగవంతుడికి అర్పించిన తర్వాత మంచి జరిగినా భగవంతుడి బాధ్యత, చెడు జరిగినా భగవంతుడి బాధ్యత. కాబట్టి నేను నిశ్చింతగా ఉంటాను. నాకు టెన్షన్ లేదు. నా ఆరోగ్యం బాగుంటుంది. బీపీ షుగర్లు నాకు రావు. హెల్తీగా ఉంటాను. 70, 80, 90 సంవత్సరాలు వచ్చినా ఆరోగ్యంగా ఉంటాను. ఎందుకంటే మానసిక ఒత్తిడితో కూడుకున్న జబ్బులు రెడీగా మనం కాచుకొని కూర్చుని ఉన్నాయండి. ఎప్పుడైతే మనం హా అన్నాం అనుకోండి, అయ్యో అన్నాం అనుకోండి, బీపీ షుగర్లు వచ్చేస్తాయి. అందుకని కూల్ అండ్ కామ్గా ఉండే పరిస్థితి అనమాట. ప్రతిఫలం నీకెందుకు, నాకు అర్పణ చేసే అంటున్నాడు కదా. ఒక 25 శ్లోకాల్లో ఉందండి. కర్మ ఫలాన్ని నువ్వు దాని ఆధారంగా కర్మలు చేయొద్దు. లౌకికంలో మనం కర్మల ఫలితం ఆధారంగానే చేస్తాం. అర్థమైంది? ఇప్పుడు పరీక్ష రాస్తున్నాడు కుర్రవాడు, నంబర్ 1 ర్యాంక్ వస్తుందని చేస్తాడు కదండి. లేకపోతే ఫస్ట్ ర్యాంక్ అన్నా వస్తుంది, ఫస్ట్ డివిజన్ లో పాస్ అవుతారని చేస్తాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? అదే ఇష్యూ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ నువ్వు పరీక్ష రాయనాయనా, నిశ్చింతగా ఉండు, ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే కొన్ని మార్కులు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే టెన్షన్ నుంచి మీరు దూరం అవుతే మీ వర్క్ ఎఫిషియెంట్ గా జరుగుతుంది. అందుకని యోగ కర్మసు కౌశలం అన్నాడు. యోగం అనేటువంటి ఒక అంశాన్ని మనం తీసుకోబోతున్నాం అతి త్వరలోనే. అందులో చాలా స్పష్టంగా భగవంతుడు యోగం యొక్క నిర్వచనం ఏమిచ్చాడో, ఎందుకు మనం యోగం చెయ్యాలి, యోగం చేస్తే లాభం ఏమిటి, యోగం చేయకపోతే నష్టం ఏంటి, అవన్నీ కూడా నేను వివరిస్తాను. ఎన్నో అనేక శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి. అవన్నీ శ్లోకాలు ఉటంకిస్తూ మీకు చెప్తాను. అందుకని అర్థమైందండి ఇక్కడ ఏమంటున్నాడు? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి. ఆ విధంగా ఆసక్తి రహితంగా చేసినట్లయితే రెండు ఉపయోగాలండి. ఒకటి, భగవంతుడి యొక్క దివ్య ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా చేస్తున్నారు. రెండవది, మీలో ఒక నిశ్చింతా స్థితి ఏర్పడుతుంది. నిశ్చింతా స్థితి, హ్యాపీగా ఉంటారనమాట. అర్థమైందండి? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. పద్మపత్ర అంటే ఏంటి? తామరాకు. ఏ విధముగా తామరాకు మీద ఒక చుక్క నీళ్లు వేసినా అలా వెళ్ళిపోద్దండి. తామరాకు మీద నీళ్లు నిలవదు. ఆ తామరాకు మీద వర్షం బిందులు పడతాయి, అలా జారిపోయి వెళ్ళిపోతుంది. తామరాకు మీద నీటి బిందువు ఏ విధముగా నిలవదో నీకు ఆ విధముగా నీవు ఈ విధంగా చేసినట్లయితే, బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా, ఈ విధంగా చేసినట్లయితే నీకు పాపము, ఆత్మకి పాపము అంటదు. అంటే ఇప్పటికే పాపాత్మగా ఉన్నావు, జన్మజన్మలుగా
చేసిన దుష్ట నీచ నికృష్ట భ్రష్ట కర్మల ద్వారా ఇప్పుడు ఇక నుండి నీవు పాపాలు చేయకుండా ఉంటావు కాబట్టి పరమాత్మతో సంయోగం అంటే యోగము చేస్తావు, మనసు బుద్ధి ద్వారా చేస్తావు కాబట్టి ఈ యొక్క యోగము ద్వారా ఇప్పటి వరకు చేసిన సంచిత పాపాలు అంటారు. ఈ సంచిత పాపాలన్నీ కూడా కరిగిపోతాయి, శుద్ధి అవుతుంది. అది ఆత్మశుద్ధి చేసుకోవడం అంటే అది ప్రక్రియ అనమాట. ఇప్పుడు ఇందులో ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. భగవద్గీతలో ఏమి ఇచ్చాడు చూద్దాం ఉండండి. వినండి జాగ్రత్తగా. 5వ అధ్యాయంలోని 10వ శ్లోకం రాసుకోండి. కర్మలన్నింటినీ భగవదర్పణం గావించి, కర్మలన్నింటినీ భగవదర్పణం గావించినట్టే శ్రేష్ఠ కర్మలు భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు. ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించు వానిని తామరాకుపై నీటి బిందువు వలె పాపములు అంటవు. కదండి, మొదటి నిమిషం 2 శ్లోకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలో 3వ శ్లోకం చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఈ ఎపిసోడ్ లో మనం కంప్లీట్ చేసుకుందాం. ఇందులో 6 దివ్య గుణాలు ఉన్నాయి. ఏమిటండి ఆ శ్లోకం? 16వ అధ్యాయంలో 1, 2 మనం తెలుసుకున్నాం. ఇందులో 6 ఉన్నాయంటే 20 గుణాలు ఇప్పటికే అయిపోయిందన్నమాట. 9 లక్షణాలు, 9 గుణాలేమో 16వ అధ్యాయంలోని మొదటి శ్లోకము, 11 గుణాలేమో 2వ శ్లోకము. ఇప్పుడు 6 గుణాలు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. జాగ్రత్త వినండి. 16వ అధ్యాయంలో 3వ శ్లోకం. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం విజాతస్య భారత. ఇది శ్లోకం. తేజ అంటే ఏమిటి? తేజస్సు అంటే ఏంటి? తేజస్సు అంటే లౌకికములో ఉన్నటువంటి వాళ్ళు కూడా చూడండి ఎంత తేజస్సుగా ఉన్నాడు, చూడండి ఎంత కాంతిగా ఉన్నాడు, చూడండి ఎంత ఈ విధంగా తేజస్సుతో, అంటే రేడియన్స్ అంటారు ఇంగ్లీష్ లో, ఆ విధంగా ఉన్నాడు. ఆరా అంటారు. అర్థమైందండి. సో ఇక్కడ అక్కడ బాడీ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళు, సాధువులు సన్యాసులు కూడా ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆహార్యము, ఆ యొక్క మిగతా ఏదైతే వాళ్ళు బాగా ఈ విధంగా గడ్డాలు మీసాలు పెంచుకొని, ఈ విధంగా బొట్లు పెట్టుకొని, అది చేసి ఇది చేసి మంచి రేడియన్స్ గా ఉంటారు. అర్థమైందండి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆత్మ యొక్క తేజస్సు అంటున్నాడు. స్పిరిచువల్ పవర్. అర్థమైందండి. తేజ అంటే ఆత్మిక స్థితిలో ఆ విధంగా స్థితి అయి నిలకడగా ఉండే అభ్యాసం చేయడం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే కాస్త ముఖంలో ప్రశాంతత అనుభవం అవుతుంది మన జీవితంలో. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఒక రకమైనటువంటి ఒక తేజస్సు కనబడుతుంది చూసిన వాళ్ళకి. ఏంటంటే మీరు డివైన్ గా ఉన్నారు అంటారు వాళ్ళు. అర్థమైందండి. తేజ, ఈ తేజస్సు ఉన్న వాడి యొక్క నెక్స్ట్ లక్షణం ఏం చెప్పాడు? క్షమ అన్నాడు. క్షమ అంటే వాడు క్షమిస్తాడండి. బ్రాడ్ మైండెడ్ గా అవుతాడు. గుర్తుపెట్టుకోండి. సోల్ కాన్షియస్నెస్ లో ఉన్న వ్యక్తికి చీటికి మాటికి చిరాకు పట్టడం, ఇంపేషెంట్ గా ఉండటం, సాధుశక్తి లేకపోవటం, ఈ విధంగా ప్రతిదానికి చిన్న చిన్న మిస్టేక్ చేస్తే అరవడము, ఇట్లా ఉండదండి. కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచిస్తాడు. అందుకని ఏదన్నా పొరపాటు జరిగింది అనుకోండి, క్షమిస్తాడు. పర్వాలేదు, ఈసారి జాగ్రత్తగా చెయ్యండి. వాడు ఉద్యోగం వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, వాడు కింద వాడు ఏదైనా తప్పు చేస్తాడు అనుకోండి, ఏం చేస్తాడు? అరే నీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఈసారి జాగ్రత్తగా చెయ్యి, ఈ తప్పు నువ్వు చేయొద్దు అంటే ఆ విధంగా చెప్తాడు. చెప్తే వాడు ఒక తేజస్సుతో చెప్తాడు కాబట్టి, అమ్మో ఈ పెద్ద మనిషి చాలా మంచిగా చెప్తున్నాడు, మా బాస్ చాలా మంచివాడండి, మా ఓనర్ మంచివాడు, మా ఆఫీసర్ చాలా మంచివాడు అనుకుని వాడు చెప్పిన మాట వింటారు. మామూలుగా చెప్తే వినరు వాళ్ళు. చెప్తానే ఉంటాడండి అంటారు. తేజ క్షమ. తర్వాత ఏమన్నా ధృతి, మూడవది. ధృతి అంటే ధైర్యం, ధృతి అంటే నిశ్చయం, ధృతి అంటే పరమాత్మ మీద ఒక లగన్, ఒక మగన్ అంటాడు. మగన్ అంటాడు అంటే బలిహారం అవ్వాలి. అరే పరమాత్మ ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో సృష్టి మీద అవతరించి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా మనకి ఇంకా తెలియదే. కొన్ని లక్షల మంది భగవంతుని యొక్క ఉనికిని కనిపెట్టి పరమాత్మతో యోగం చేసుకుంటూ చక్కగా జీవితాన్ని చాలా సర్వోన్నతంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు కదా. నేనెందుకు ఆ విధంగా కాకూడదు? ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు దొరుకుతుందా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఇంతకంటే ఇంత చక్కగా తీర్చిదిద్ది భగవంతుడు ఇస్తున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము విశ్లేషణాత్మకంగా స్వయాన్ని ఉద్ధరించే విధంగా ఇంత చక్కగా చెప్తుంది. ఇంతకంటే గొప్పగా జ్ఞానం మీకు ఎవరన్నా ఇంకా పరమాత్మ కంటే గొప్పగా ఇచ్చేది, భగవాను వాచ, భగవంతుడు చెప్పే మాటల కంటే గొప్పగా చెప్పే మాటలు ఇంకెవరన్నా ఇవ్వగలుగుతారు చెప్పండి? ఎక్కడ దొరకదండి. సమయాన్ని వృధా చేసుకోకండి. ఆలసించిన ఆశాభంగం అంటారు చూసారా? టూ లేట్ అనే బోర్డు ఇంకా పడలేదు, టూ లేట్ అనే బోర్డు ఉంది. రేపు పొద్దున టూ లేట్ అనే బోర్డు పడిపోతే తర్వాత మీరు ఏమి కూడా చేసుకోండి. క్షమ, తేజ క్షమ, ధృతి అంటే అందుకనే ధృతి సాత్విక ధృతి మనం చెప్పుకున్నాం. అర్థమైందండి. ధృత్యాధారయతే మనః ప్రాణేంద్రియ క్రియ యోగేన అవ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వికి అని అన్న 18వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పటికీ చర్చించుకున్నాం. ధృతి
ఏమన్నాడు శ్లోకం ఏంటంటే తేజ క్షమ ధృతి శౌచం అన్నాడు. శౌచం అంటే శౌచాలయం అంటే వాష్రూమ్స్ ని శౌచాలయం అంటారు, టాయిలెట్ ని శౌచాలయం. శౌచాలయం అంటే శుభ్రత, అంటే స్నానాల గది అని అర్థం. అర్థమైందండి. సో ఆ విధంగా ఇది ఆంతరిక భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి స్థూల శరీరం గురించి నువ్వు శరీరం స్నానం చేయాలి అని ఎక్కడ శాస్త్రాల్లో చెప్పలేదండి. మనం చేస్తావు. ఈ రోజు భోజనం చేయాలని శాస్త్రాల్లో చెప్పలేదు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెప్పాడు. అర్థమైందండి. మరి గాలి పీల్చుకోవాలని చెప్పాడా? కాదు. అవి న్యాచురల్ గా జరిగేవి జరిగిపోతూ ఉంటాయి. ఏదైతే మనం విస్మరిస్తున్నామో దాని మీద భగవంతుడి ఒక ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఏంటి ఆంతరిక శుద్ధి అంటే ఆత్మశుద్ధి. ఆత్మని పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఆత్మని కడుక్కోవాలంటే మనం నీళ్ల ద్వారా కడుక్కోలేం కదా. పరమాత్మక స్మృతి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనం పరమాత్మ యొక్క ఆ జ్ఞాన కిరణాలు మన మీద పడితే ఆత్మలో ఉన్నటువంటి యోగ అగ్ని ద్వారా, జ్ఞాన అగ్ని ద్వారా ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు భస్మం అవుతోంది. అర్థమైందండి. తేజ క్షమాధృతి శౌచం అద్రోహో అన్నాడండి. ఐదవ గుణం అద్రోహో అంటే నిజంగా యుద్ధరంగంలో అద్రోహో అంటే యుద్ధం చేస్తాడండి ఎవరైనా? కొంచెం ఇంగిత జ్ఞానం పెట్టుకోండి. పెద్ద శాస్త్రజ్ఞానం అక్కర్లే, పెద్ద అకాడమిక్ డిగ్రీస్ అక్కర్లే, కాస్త ఇంగిత జ్ఞానము. అద్రోహ ఎవరి పట్ల నీకు ద్రోహ బుద్ధి ఉండకూడదు అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఆత్మశుద్ధి, ఆత్మ ఇది ఇది స్పిరిచువల్ యాంగిల్లో ఎవరు అర్థం చేయించలేదు. భగవంతుడే వచ్చి చెప్తున్నాడు, నేను సూపర్ స్పిరిట్, నేను సూపర్ సోల్, సుప్రీం సోల్, పరమాత్మని. నేను ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటాను కాబట్టి ఆత్మ జ్ఞానం ఇచ్చేటువంటి ఏకైక శక్తి నేను ఒక్కడినే, ఇంకెవరు ఇవ్వలేరు. దేహదారులు ఆత్మ ఉనికిని కోల్పోయిన వాళ్ళు ఏ విధంగా మీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తారండి? అర్థమైందండి. ఆఖరిదండి 26వ లక్షణం నాతి మానిత. నాతి మానిత అన్నాడండి. నాతి మానిత ఇది చాలా డేంజరస్ అండి. ఇది కొంచెం ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ అన్నమాట. నా తీసేయండి ముందు. అతి మానిత. మానిత అంటే నేను చాలా గొప్పవాడినండి, నేను చాలా గొప్పవాడిని, అందరూ నన్ను గౌరవించాలి, రాగానే అందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి, నమస్కారం చెప్పాలండి. ఎందుకంటే నా క్వాలిఫికేషన్స్ బోల్డ్ ఉన్నాయి, నా యొక్క పదవి బోల్డ్ ఉంది, నాకు ఎన్నో పవర్స్ ఉన్నాయి, నాకు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఉన్నత కులంలో జన్మించాను. అర్థమైందండి. నేను చాలా గొప్పగా ఉన్నాను, అంతా సంపదలతో తూలతూగుతున్నాను, స్వర్గంలాగా నా బంగాళాలు కట్టుకున్నాను, అన్ని హై ఎండ్ కార్లలో తిరుగుతాను. ఇది మానిత అంటే ఇదనమాట. మానిత అంటే తనను తాను గొప్పగా భావించుకొని ఆ విధంగా అందరి చేత గౌరవింపబడాలి అని కోరుకోవడం అన్నమాట. ఎందుకు అందరి చేత గౌరవం కోరుకుంటాడు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తనను తాను గౌరవించుకునే శక్తి లేదు. తనను తాను ఎప్పుడు గౌరవించుకుంటాడు? ఆత్మ గౌరవం అంటారు చూసారా. ఆత్మ జ్ఞానం ఉండి దాని నుండి ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టి ఆత్మ యొక్క ప్రాప్తి, ఆత్మ యొక్క అనుభూతి, ఆత్మ యొక్క అనుభవం జరిగినప్పుడు టకటకటకటకటకని భగవంతుడి గుణాలన్నీ మనలో వచ్చి చేరతాయి. భగవంతుడు మనల్ని గౌరవిస్తున్నాడండి, గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు మనకి. భగవంతుడు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్తాడు. అర్థమైందండి. భగవంతుడు మనల్ని గౌరవిస్తుంటే స్థూలమైన మనుషుల ద్వారా, సమాజంలో మనుషుల ద్వారా మనం గౌరవాన్ని కోరుకుంటున్నామండి. అర్థమైందండి. మానిత అంటే అది. ఇక్కడ మానిత ముందు ఏం పెట్టాడు? అతి మానిత అని పెట్టాడు. అతి మానిత అంటే చాలా హై లెవెల్లో కోరుకుంటున్నాం అనమాట. ఎవరన్నా గౌరవించకపోతే మనం నిరుత్సాహపడతాం. ఏమండి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదేంటి, నేను ఇంత గొప్పగా ఉన్నాను కదా. అర్థమైందండి. మీరు మీ పని మీరు చేసుకోండి, మీరు ఎదగండి. ఇతరుల నుండి గౌరవం కోరుకోవడం, ఇతరుల ఇన్పుట్స్ కోరుకోవడం పక్కన పెట్టేయండి. ఇప్పటిదాకా చేశారు, ఏం అక్కర్లే. మీ అంతటి మీరు చేసుకోవడానికి, మంచిగా యోగం చేసుకోవడానికి, ఈ యొక్క పరమాత్మతో కనెక్ట్ అయిపోయి గుణాలు శక్తులు తీసుకోవడానికి ఎవరు అడ్డుకున్నారు చెప్పండి? ఏ శక్తి అడ్డుకుంటుంది? అతి మానిత. అందుకని ఇక్కడ దివ్య గుణాన్ని ఏమన్నాడు? అక్కడ నా పెట్టేశాడు. నా అతి మానిత. ఈ ఎవరి యొక్క గొప్ప నిన్నెవరూ కూడా ఇదక్కర్లేదు. నాకు నా అంతటి నేను చాలా సింపుల్ వ్యక్తినండి, సాధారణ వ్యక్తిని. అదృష్టం కొద్దీ భగవంతుడు దొరికాడు, భగవంతుడితో నిత్యము యోగం చేసుకుంటున్నాను, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను నా లైఫ్ని. దివ్య గుణాలు నాలో ఉన్నాయి కాబట్టి, దివ్య శక్తులు నాలో ఉన్నాయి కాబట్టి అందరినీ నేను గౌరవిస్తున్నాను. అందరికీ కూడా ఒక మార్గదర్శక విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాను అని చక్కగా. అందుకనే నా అతి మానిత అనేది దైవి గుణము, అతి మానిత అనేది అసుర గుణం అంటున్నారు.
ఒకసారి భగవద్గీతలో ఈ శ్లోకం గురించి ఏం చెప్పాడు చెప్పుకొని ఈ యొక్క ఎపిసోడ్తో 111వ ఎపిసోడ్తో మనము ఏమేమి ముగించుకుంటున్నామండి? భగవంతుడు దివ్య గుణాల సాగరుడు అన్న అంశాన్ని ముగించుకొని తదుపరి అంశముగా మనం ఏం చర్చించుకోబోతున్నామంటే ఒక్క భగవంతుడే త్రిగుణాతీతుడు, ఒక్క భగవంతుడే త్రిగుణాతీతుడు అన్న అంశంపై మనం మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ మనం చర్చించుకోబోతున్నామండి. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకం చదివేస్తే తేజ క్షమా ధృతి శౌచం. ఓ అర్జున, పుస్తకం చేతిలో పెట్టుకుంది. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము. శౌచము అంటే ఇక్కడ ఏమిచ్చాడంటే బాహ్య శుద్ధి అని ఇచ్చాడు. చూసారా, భాష్యంలో వాళ్ళు ఏం రాసుకున్నారు? బాహ్య శుద్ధి అని ఇచ్చారు. ఇది తప్పండి. భాష్యం వాళ్ళకి తెలియదు. ఆత్మ గురించి నాలెడ్జ్ లేదు, ఆత్మకు ఉనికి, ఆత్మ శరీరానికి యజమాని అన్న జ్ఞానం లేదు. ఇది ఏం అర్థం చేసుకోవాలి? ఆంతరిక శుద్ధిగా మీరు పరివర్తన చేసుకోండి. కొన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, కొన్ని తప్పు రాశారు. బాహ్య శుద్ధి కాదు. శౌచం అంటే ఆంతరిక శుద్ధి. అద్రోహము, ఎవరిపైనను శత్రుభావము లేకుండా. ఎవరిపైన శత్రుభావం లేకుండా యుద్ధం జరుగుతుందా చెప్పండి ఒకసారి. అమానిత్వము, తాను పూజ్యుడను అభిమానము లేకుండా. అమానిత్వం అంటే ఏంటి? అతిమానిత అన్నాడు కదా. అమానిత్వం అంటే, మానిత్వం అంటే ఏంటి? గొప్ప, నేను గొప్ప. అమానిత్వం అంటే తాను పూజ్యుడను అన్న అభిమానము లేకుండా మొదలగునవి అన్నియును దైవీ సంపద గలవాని లక్షణములు. అర్థమైందండి? ఇక్కడితో ఈ యొక్క చర్చను తీసుకుంటున్నామండి. కొంచెము ఈ యొక్క ఎపిసోడ్ కొంచెము లాంగ్ అయినందుకు మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే విషయం స్పష్టత కోసం అని చెప్పి నేను కొన్ని విషయాలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడితో మన చర్చను ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో ఒక్క భగవంతుడే త్రిగుణాతీతుడు విషయాన్ని 8వ అంశంగా మనం తీసుకుంటున్నామండి. ఇంతవరకు సెలవు. లోకా సంస్థ సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా ఆధ్యాత్మిక రహస్యాల చిన్న కోణాలను పరిశీలిస్తున్నారు, వివరిస్తున్నారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.